అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. మచిలీపట్నం మంగినపూడి బీచ్కు వెళ్ళే దారిలో దత్తరామేశ్వరం ఉంటుంది. దత్తరామేశ్వరం వెళ్ళడానికి మచిలీపట్నంలోని కోనే సెంటర్లో బీచ్కు వెళ్ళే ఆటోలు ఉంటాయి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లు మనకు దర్శనమిస్తుంది. దాని కింద గోశాలను ఏర్పాటు చేశారు. దత్తరామేశ్వర స్వామి ఆలయంలో 12 బావులు ఉంటాయి. భక్తులు సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లో స్నానమాచరిస్తారు. 1994లో దత్తరామేశ్వర ఆలయంలో 12 బావులను నక్షత్ర ఆకారంలో సచ్చిదానంద స్వామీజీ నిర్మించారు. 12 నూతులు 12 తీర్థాలతో సమానము. ప్రతిరోజు ఈ ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో గోశాల కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రహోమం అనేది జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నగరేశ్వర స్వామి, ఎడం వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుడివైపున అమ్మవారి ఆలయాలు మనకు కనిపిస్తాయి. కుడివైపున అనగా సమేత దత్తాత్రేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. 12 నూతులు 12 తీర్థాలతో సమానము. 12 బావులు 12 రకాల రుచులతో ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమికి దత్తాత్రేయ స్వామికి అభిషేకం మరియు హోమం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.